దేవుని ఉద్దేశాల్లో ముందుకు వెళ్ళాలి అంటే ఆటంకాలు తొలగిపోవాలి. దేవుని యొక్క మార్గాలు మన మార్గాలు వంటివి కావు. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు. అయితే మనము ఏ మార్గంలో ఉన్నాం, ఎటు వెళ్తూ ఉన్నాం, ఎందు నిమిత్తము మనము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, దేవుని యొక్క పిలుపులో మనం ముందుకు వెళ్తున్నామా లేదా, ఎందుకు మన జీవితంలో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి, ఎందుకు ఈ రోగాలు మాటి మాటికి మన శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, నన్ను నిరాశపరుస్తూ ఉన్నాయి, నాకైతే తెలీదు. కానీ నా దేవాతి దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి నేను దేవుని సన్నిధిలోకి వచ్చి నేను అడిగినట్లయితే, యేసయ్యా నా జీవితం అంతా నీకు తెలుసు కదా, ప్రతి అడుగు కూడా నువ్వు చూస్తూ ఉన్నావు కదా అయ్యా, నా ముందు ఆటంకాలు ఏవేమి ఉన్నాయో, నేను చూడని విషయాలు నువ్వు చూస్తూ ఉంటావు కదా అయ్యా, నాతో నువ్వు మాట్లాడు ప్రభువా అని దేవుని సన్నిధిలోకి మనము రావటం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు ప్రభువా నాకు నా భార్యకి మధ్యలో ఎడబాటుగా ఉంటా ఉంది, ఎందుకు ప్రభువా నాకు నా పిల్లల మధ్యలో ఎడబాటుగా ఉంటా ఉంది, 3 రోజులు బాగుంటే ఎందుకు ప్రభువా 4వ దినాన ఇబ్బందులుగా ఉంటా ఉంది మా కుటుంబంలో. అయ్యా నేను చూడని విషయాలు నువ్వు చూస్తూ ఉంటావు. నేను కేవలం ప్రభువా బాహ్యాన్నే చూడగలను. చాలా వరకు నా యొక్క మనస్సులో ఉన్న కొన్ని ఆలోచనలు, లేకపోతే నాకున్న జ్ఞానము బుద్ధిని నేను ఎక్కడో ఉపయోగిస్తూ నేను కొన్ని విషయాలు మాత్రమే నాకు అర్థమయ్యే రీతిగా ఉంటుంది ప్రభువా. కానీ నీకైతే నాయనా సమస్తము తెలుసు. అయ్యా ప్రభువా నీవు నాతో మాట్లాడు అని దేవుని సన్నిధిలో మనము అడుగుట చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే ఎలాగా మన జీవితాల్లో మన ముందున్న ఆటంకాలు అవి ఎలాగా ప్రభు మాట్లాడతారో, అవి వేరులతో సహా తీసివేయబడతాయో మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. చూసారా, దేవుని ఆత్మ చేత నడిపింపబడుట అంటే, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మాట్లాడుచు, మన మనస్సులో ఏమి మాట్లాడుతున్నాడో దాని అర్థాన్ని మనకి తెలియపరచుచు, మన జీవితాన్ని ఆత్మ సంబంధంగా నడిపించుట. వాక్యం అనేది వెలుగుతో నింపబడిన వాక్యమైన వెలుగులో మనల్ని నడిపించుట, అది కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరుగుతుంది. అంటే గూఢమైన సంగతులు, రహస్యమైన విషయాలు, అంధకార రాజ్యంలో మనకి ఎదురుగా జరుగుతున్న విషయాలు, ఎందుకు రోగాలు మాటికి వస్తున్నాయో దాని యొక్క కారణాలు, ఎందుకు మన పిల్లల మీద, ఎందుకు భార్య భర్తల మధ్యలో వారి యొక్క సంబంధాల మీద ఎందుకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో, అది ఆ యొక్క రహస్య విషయాలు మనకు తెలీదు. కానీ యావత్తు విషయాలు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, యావత్తు విషయాలు దేవాతి దేవునికి తెలుసు. అయితే ఏదైతే దేవునికి తెలుసో అది మన ఆత్మలో వాటిని ప్రకటించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని పరిశుద్ధాత్మ దేవునితో మన యొక్క సంబంధము, సహవాసము చాలా లోతుగా ఉంటూ ఉండాలి.
ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మనము భయపడకుండా, మనము జడియకుండా, నిరాశ పడకుండా, మనము దేవుని మీద ఆధారపడుతూ, నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా, నీ ఆలోచన విధానాల మీద ఆధారపడకుండా, నీ యొక్క బుద్ధి మీద, నీ యొక్క జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడుతూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరైన మార్గంలో, సత్యమైన మార్గంలో, వెలుగుతో నింపబడిన దేవుని యొక్క వాక్యముతో నింపబడిన మార్గములో నిన్ను నడిపిస్తాడు. అందుకనే మనం సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటే నీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు అది నిన్ను మోసపరచొచ్చు. నీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు అది నిన్ను తప్పుడు మార్గంలో నడిపించవచ్చు. అన్నీ బాగున్నాయిలే అని నీకు చూపించవచ్చు, కానీ ఇబ్బంది ఎక్కడో జరుగుతూ ఉన్నది, అది నువ్వు పసిగట్టలేవు. కానీ దేవాతి దేవునికి సమస్తము ఆయన చూడగలడు కాబట్టి, అంధకారము కూడా ఆయనకి వెలుగై ఉన్నది కాబట్టి, ఆయన మాత్రమే రహస్యంగా జరుగుతున్న విషయాలు, ఎందుకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో, ఎందుకు ఈ రోగాలు మాటి మాటికి వస్తూ ఉన్నాయో, ఎందుకు భార్యాభర్తల మధ్యలో ఒక సహవాసం లేకుండా, ఒక ప్రేమ వ్యవహారం లేకుండా ఉంటూ ఉన్నదో, ఆ విషయాలన్నిటిని బట్టి దేవాతి దేవునికే తెలుసు. కాబట్టి దేవాతి దేవుడు మనతో మాట్లాడడానికి, మనకు చెప్పడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనము దేవుని సన్నిధిలోకి రావాలి. మన స్వబుద్ధి మీద ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడుతూ, దేవా నీవు నాకు చూపిస్తేనే కదా నేను చూడగలను, అయ్యా నీవు నాతో మాట్లాడితేనే కదా పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా నేను వినగలను అని ఆయన మీదే ఆధారపడుచు. చూడండి, నీ పూర్ణ హృదయముతో, చూడండి నీ యొక్క ఆలోచనలతో కాదంట, నీ పూర్ణ హృదయముతోనంట. ఇట్ ఈస్ నాట్ హాఫ్ హార్టెడ్నెస్, ఇట్ ఈస్ ఫుల్ హార్టెడ్ ట్రస్ట్ టువర్డ్స్ గాడ్. ఏదో నమ్ముతున్నానులే, ఏదో పైపైన నమ్మిక కాదంట, నీ పూర్ణ హృదయముతో. అంటే ఇక ఎవరి మీద నమ్మకం లేదు, ఇక ఎవరి మీద ఆధారం లేదు, కేవలము దేవుడే నా ఆధారము. నా ముందున్న ఈ ఆటంకాలు తీసివేయబడడానికి నా దేవాతి దేవుడే ఆధారం. ఈ ఆటంకాలు గనక తీసివేయబడకపోతే నేను ముందుకు వెళ్ళలేను, నా కుటుంబం ముందుకు వెళ్ళలేదు, నా పిల్లల జీవితాలు ముందుకు వెళ్ళలేవు. ఈ రోగములో నేను ఇక్కడే కృషించిపోవచ్చు, కానీ ఈ రోగము నా యొక్క శరీరంలో నుంచి పోవాలి అంటే, నా ముందున్న ఆటంకాలు ఒక పెద్ద కొండగా కనబడుతూ ఉన్నాయి, ఈ యొక్క కొండ నా ముందు నుంచి పెరికివేయబడాలి అంటే గనక దాని వేర్లు నేను చూడలేను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తూ ఉంటాడు. అందుకని నీ పూర్ణ హృదయంతోనంట దేవుణ్ణి మాత్రమే నమ్ముచు, దేవుని మాట మీద ఆధారపడచ్చు. సో చూడండి 6వ వచనంలో రాసిందో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూసారా, నీ ఆలోచనలు, నీ యొక్క మాటలు, నీ యొక్క పనులు, నీ యొక్క ప్రవర్తన అంతటి యందు దేవాతి దేవునికి, ఆయనకే మహిమ కలుగునుగా. కానీ ఆయన యొక్క ప్రభుత్వంలో ఆయనకి అధీనంగా ఉంటూ జీవించుట, ఆయన వాక్యానికి అధీనంగా ఉంటూ జీవించుట, ఇది మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ మన దైనిక జీవితంలో ఒక డైలీ ప్రాక్టీస్లో చాలా కష్టతరంగా ఉంటుంది. చుట్టూ పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి, చాలా విపరీతంగా ఉన్నాయి. కానీ ఆ యొక్క విపరీత పరిస్థితుల మధ్యలో నేను ఆత్మీయంగా నడవాలి అంటే గనక, నేను దేవుడు ఎవరో నాకు తెలిస్తే, ఆయన సమాధానానికి అధిపతి అని, ఆయనే జ్ఞానం ఇచ్చే దేవుడని, అన్ని సమస్యలకి ఒకే ఒక పరిష్కారం, ఆ పరిష్కారం ఏమిటి అంటే యేసు ప్రభువేనని అది నేను తెలుసుకున్నాను. కాబట్టి ఏమున్నా సరే, ఎంత పెద్ద కొండలున్నా సరే, ఎలాంటి విషయాలు నా ముందు
ఉన్నా సరే నేను నమ్మేది ఒక్కటే, అదేమిటి అంటే జీవాధిపతి అయిన సజీవుడైన దేవుడు ఉన్నాడు అని, ఆయన నాతో ఉన్నాడు అని, నన్ను చూస్తూ ఉన్నాడని, నన్ను ప్రేమించే దేవుడని, నేను ఆయన కుమారుణ్ణి అని. మనం చూసాం కదా రోమీయులకు రాసిన పత్రిక 8:14 ఎందరైతే గనక దేవుని ఆత్మ వలన నడిపింపబడుదురో వారు దేవుని యొక్క కుమారులు అనబడుదురు. ఆమేన్. మనందరం కూడా దేవుని యొక్క కుమారులుగా ఉన్నాం. మనకు ఒక తండ్రి ఉన్నాడు పరలోకంలో. ఆయన నీ పట్ల నా పట్ల ఎంతగానో ప్రేమ, దయ, కృప ఉంటా ఉంది. మనల్ని విడిచే దేవుడు కాదు ఆయన, మనతో ఉండే దేవుడు ఆయన. అందుకనే మన ముందున్న ఆటంకాలు వాటి యొక్క వేర్లతో సహా తీసివేయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మన హృదయాల్లో ఆయన మాట్లాడి మనకన్నీ కూడా తేట తెల్లంగా చూపించే గొప్ప దేవుడు ఆయన. ఎక్కడ ఆ మొదలేంటి, ఆ యొక్క మొదలేంటి, అక్కడి నుంచి అపవాది ఎలాగా పని చేసుకుంటూ వంశావళిలో ఎక్కడెక్కడ పని చేసుకుంటూ, మన కుటుంబాల్లో ఎక్కడెక్కడ పని చేసుకుంటూ పెద్ద పెద్ద కోటలు ఎలాగైతే కట్టాడో ఆ కోటలన్నీ కూడా, ఆ భయంతో కూడిన కోట, ఆ యొక్క రోగములతో కూడిన కోటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తాడు. చూసిన తర్వాత మనం ఏం చేయాలి? నమ్మాలి. అయ్యా, నువ్వు చూపిస్తుంది, వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుంది, నేను నమ్ముచూ ఉన్నాను. ఈ సమస్య యొక్క వేర్లు ఇక్కడున్నాయా ప్రభువా? అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నా స్వబుద్ధితో ప్రభువా నేను చూడలేను, నా స్వబుద్ధితో ప్రభువా నా ముందున్న ఆటంకాలు పోవు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఎప్పుడైతే గనక నీ స్వబుద్ధి మీద ఆధారము చేసుకోకుండా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతూ ఉంటావు, నీ యావత్తు ప్రవర్తన అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని ఆ నిర్ణయాత్మకంగా ఆత్మీయమైన జీవితంగా నీ జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంగా నీ జీవితాన్ని ఉంచుకుంటావో, ఆత్మ సంబంధంగా నువ్వు నడుస్తూ ఉంటావో, అప్పుడు అని రాస్తుంది. చూసారా సామెతలు 3:6 అప్పుడు అంటే ఇట్ ఈస్ ఎ కండిషనల్ ప్రామిస్. అంటే షరతులతో కూడిన వాగ్దానమై ఉంటా ఉంది. నీ జీవితంలో నీ నిర్ణయానికి అనుగుణంగా, నీ చిత్తానికి అనుగుణంగా నువ్వు దేవునికి అధీనంగా అన్ని విషయాల్లో నువ్వు దేవునికి మహిమపరిచే రీతిగా ఉంటూ నీ హృదయంలో నుంచి, పూర్ణ హృదయంలో నుంచి దేవునికి విధేయుడుగా ఉండాలి అని, ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలని, ఆయన వాక్యానికి విధేయుడుగా ఉండాలని గనక నిర్ణయం తీసుకుంటూ ప్రతిరోజు కూడా ఆ నిర్ణయానికి అనుగుణమైన జీవితాన్ని గనక జీవించినట్లయితే అప్పుడు అని మాట రాసింది. అప్పుడంట దేవాతి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ముందున్న ఆటంకాలని తీసివేసి త్రోవల్ని, మార్గాలని సరళము చేసే దేవుడు ఆయన. నీ ముందున్న మార్గాల్ని సరళము చేసి ఆ యొక్క మార్గాల్ని చూపించే దేవుడు ఆయన. గాడ్ గివ్స్ క్లారిటీ ఇన్ ద వే దట్ యూ షుడ్ గో. Do not move to the right or to the left. You will hear a voice from the back that this is the way that you need to go. నువ్వు కుడివైపుకు కానీ ఎడమ వైపుకు కానీ తిరగాల్సిన అవసరం లేదు. వెనకాల నుంచి లేకపోతే నీ లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మార్గం, ఈ మార్గంలో నువ్వు నడవాలి. ఈ మార్గమే నేను శుద్ధపరిచిన మార్గము. ఈ మార్గములోనే నేను ఆ యొక్క ఆటంకాలను తీసివేసి నీ ముందు నేను నడుస్తూ మార్గాల్ని సిద్ధపరుస్తూ నేను మంచి కాపరిగా నేను నడిపించే దేవుడిని నేనేనని నీ లోపల వినబడుతున్న ఆ యొక్క స్వరానికి అనుగుణంగా నువ్వు అడుగులు ముందుకు వేయాలి. అది దేవుని యొక్క మార్గం. దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటుంది. కడ వరకు దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటుంది. గమ్యస్థానాన్ని చేరుకుంటావు. నువ్వు నీ మీద ఉన్న దేవుని యొక్క ఉద్దేశాలు తప్పక ముందుకు వెళ్తాయి. నీవు, నీ కుటుంబము దేవుని పరిచర్యలో ఉంటారు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరుని కోసం, సహోదరాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క, ప్రభువా నాయన ప్రతి ఒక్కరి యొక్క నాయన కుటుంబాన్ని మీరు చూశారు, మీరు చూస్తూ ఉన్నారు. ప్రభువా మీకు అన్ని విషయాలు తెలుసు నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీ మీద మేము ఆధారపడుచు ఉన్నాం. మీరే మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడివి. మా ముందున్న ఆటంకాలని ఎలా తీసివేయబడతాయో ప్రభువా మీ వాక్య భాగం నుంచి చూసి ఉన్నాం. ప్రభువా ఈ వాక్య భాగాన్ని
మేము కేవలం వినేవారుగా కాదు కానీ మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు పైకెత్తి మీ సన్నిధిలో ప్రభువా గోజాడేవారుగా, అయ్యా మీరు మాట్లాడేదాకా మీ సన్నిధిని విడవకుండా ఉండేవారుగా చేయండి. మీరు మాట్లాడేదాకా నేను మీ సన్నిధిని విడవను. నాకు విడుదల వచ్చేదాకా, నా కుటుంబము పరిపూర్ణ విడుదల వచ్చేదాకా నేను మీ సన్నిధిని విడవను. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.